సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి దినాల్లో నా ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడిని. ఇష్టానుసారమైన జీవితం. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కగా నన్ను పిలిచి ఫ్రంట్లో కూర్చోబెట్టి దండలేసి సన్మానాలు శాలువాలు కప్పేవాళ్ళు. వాళ్ళు అనుకునేవాళ్ళు, ఎందుకంటే మనం టైత్ ₹1,00,000 దాకా వేస్తాం. ఒక సినిమా చేస్తే 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000. ఇప్పుడు సినిమా చేస్తే నాకు 4 కోట్లు ఇస్తారు. ఇప్పుడు 4 కోట్లను సంపాదిస్తావా 2 నెలల్లో? ఏం లేదు, ఒక బూతు సాహిత్యం రాసి 10 సార్లు పాడితే నీ బ్యాంకులో లక్షలు పడిపోతాయి. అదే కావాలి కదా యూత్కి. ఇప్పుడు నేనంట యూత్ అంటే బూత్ అంటాను. యూత్లో ఏముంది, 100లో ఏముంది నా పొంద? ఏమి లేదు. నువ్వు చస్తే అటే వెళ్ళిపోతావు. అందుకే ఫర్ వాట్ విల్ ఇట్ ప్రాఫిట్ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ ఫర్ఫెక్ట్ హిస్ సోల్. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని పరాణమును పోగొట్టుకునే వల్ల వానికి ఏమి లాభం రా? ఏమి లాభం లేదు. నేను లోకాన్ని సంపాదించుకున్నటువంటి టైం అది. నాకు రాజకీయ నాయకుల దగ్గర పేరు కావాలి, నాకు పెద్ద పెద్ద సినిమా హీరోల దగ్గర పేరు కావాలి, నన్ను చాలామంది సినిమాల్లో చూడాలి. ఆ టైంలో నా యొక్క పోస్టర్ ఖైరతాబాద్లో పడాలని నేను ప్రార్థన చేశాను. పడింది ఖైరతాబాద్ సెంట్రల్ నా పోస్టర్, పెద్ద పోస్టర్ అది. మోహన్ జోనా, వరుణ్ సందేశ్, ఓపెనింగ్ షాట్, దిల్ రాజు, పెద్ద పెద్దోళ్ళు అంత బ్యానర్స్. నేను అనుకున్న దేవుడు నన్ను దీవిస్తున్నాడని. కానీ తెలియని విషయం ఏంటంటే దయ్యం నా పక్కనే ఉన్నాడు. దేవుడు దీవిస్తున్నాడో దయ్యాలతో సంసారం చేస్తున్నావో తెలియనటువంటి జీవితం నాది. అన్ని సందర్భాలలో దేవుడు దీవిస్తున్నాడని చెప్పకండి. నో, దేవుడు ఒక మాట అంటాడు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వనంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకం ఇచ్చినట్లుగా మీకు ఇవ్వను, నేను మీకు ఇచ్చేయి ఎవడు కూడా తీయలేడు. అందుకే మరియా తన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవడు తీయలేడు. విట్ షల్ నాట్